ఆరాధ్య దైవమును ఆరాధించుటలో ఇంతవరకు కేంద్రంలో స్థితించాము. తండ్రి సమయంలో ఏ లేఖనాలు అయితే తండ్రి మాకు భూమి మీద తదుపరి మీతో కలిసి నిశ్చత్వంలో జీవించడానికి ఏ సంగతులు అయితే మాకు అవసరమో వాటిని మాకు నేర్పించు. గ్రంథ ప్రజల సంగతులు మేము ఆలోచన చేయడానికి నిలబడి ఉన్న విలాసమైనను సమయోచితమైన జ్ఞానంతో నింపి నాలుగు పరిశుద్ధాత్మ సహాయం గురించి మీ పాత్ర బలహీన ఎవరైనట్లయితే చేరవచ్చింది బిడ్డలో రక్షామం చేయించారు పెరగచ్చు ప్రేమపరమాల్సిందే ఈ మందిరం నుంచి కాపులను గ్రహించారు. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుడి అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో దేవుని వల్ల మౌనతున్న దేవుడు క్రైస్తవులకు మాత్రమే కాక మానవ జాతి అంతటికీ కూడా ఆయన దేవుడుగా ఉండాలని సమస్త ఆయన స్వాధీనం ఉంచుకుని ప్రజలను ఏర్పాటు చేస్తూ తాను ఏదైతే అనుకున్నాడో అది ప్రజల నుంచి ఆయన చూసినప్పుడు లేక ఆయన అనుకున్నది నెరవేరినప్పుడు తండ్రి సంతోషించి దీవెనలు అనేవి దయచేస్తాడు. ఒకవేళ భౌతికమైన దీవెనలు తక్కువ ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందుకుని క్రీస్తు ప్రభు వారికి లోకంలో భూమి మీద భౌతిక ఆశీర్వాదాలు అందరూ అనుకున్నట్లుగా లేదు. పోస్టులకు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా వాటిని ఏం చేశారంటే త్యాగం చేసి క్రీస్తు కొరకు దేవుని రాజ్యం కొరకు తమను తామే అర్పించుకున్నారు. అటువంటి సమర్పణ జీవితంతో నేటి క్రైస్తవం ఉండాలని మాదిరి చూడాలి ప్రభు. అటువంటి క్రీస్తును ధరించినటువంటి పిల్లలు ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేస్తున్నారు. అయితే ఆరాధన ఎవరైతే చేయాలో తెలియక క్రైస్తవులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మన ముందు ఉన్నటువంటి పాఠం ఏంటంటే దేవత్వం, ఇంగ్లీష్లో గాడ్. దేవత్వం గురించి బైబిల్ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో ఈ దేవత్వం అనేటువంటిది ఒక పాఠమైనది. దేవత్వము అనే పదం దేవుని యొక్క గుణాతిశయాలను, దేవుని యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసే పదం. దేవుని యొక్క గుణాతిశయాలని, ఆయన యొక్క స్వరూప స్వభావాన్ని తెలియజేసే అసలు ఈ పదం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? కొత్త నిబంధనలో దేవత్వము అనేటువంటి పదం బొమ్మారు రాయబడింది. అపోస్తల కార్యం గ్రంథం 17వ అధ్యాయము 29వ వచనంలోను, అలాగే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలోను, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలోను కూడా ఈ పదం రాయబడింది. అయితే ఒక పదాన్ని చదువుదాం. అపోస్తల కార్యం గ్రంథం 17వ అధ్యాయము
అపోస్తల కార్యం గ్రంథము 17వ అధ్యాయము 29 వచనము. కాబట్టి మనము దేవుని సంతానమైంది, మనము దేవుని సంతానమైంది, మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను అది సంగతి. ఈ లోకంలో అన్ని లోహాలకి విలువలు కొన్ని ఉన్నాయి. వెండి, బంగారం. బంగారంతో ఒక ఆకారాన్ని చేసి ఆ ఆకారానికి మనిషి సాగిలు పడ్డాడనుకోండి, ఆ బంగారం ఆయన దృష్టిలో ఏమై ఉంటుంది? దేవుడై ఉంటుంది. ఇలాగూ బంగారం కానీ వెండి కానీ మనుషులు చమత్కారంగా కల్పించిన అమర్చబడిన రాతిని దేవుడు ఎవరితో పోల్చకూడదండి? దేవత్వంతో పోల్చకూడదు. ఒకవేళ భూమి మీద విలువైన అయితే ఉండొచ్చు, కానీ దేవత్వంతో పోల్చకూడదు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడైనా త్రిత్వము అనే మాట విన్నారా? త్రిత్వం అనేటువంటి మాట అంటే త్రియేక దేవుడు అనే మాట విన్నారా? వినే ఉంటారు. మీకు పరిచయం లేకుండా క్రైస్తవ సమాజంలో ఆ పదం ఉంది. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందా? మానవుడు ఊహించిందా? త్రియేక దేవుడు త్రిత్వము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందా? మానవుడు రూపించిందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దీని త్రియేక దేవుడు అనేటువంటి మాట దేవత్వాన్ని, ఆ మాటను ప్రజలు క్రైస్తవ్యంలోకి ఎలా తీసుకెళ్లారంటే త్రియేక దేవుడు త్రిత్వము అనే మాటను తీసుకెళ్లారు. ఇది దేవత్వం అనే మాటను ప్రజలు అర్థం చేసుకుంటారనో లేకపోతే దీనికి ఇంకా వివరణ ఇవ్వాలనో ఈ త్రిత్వం అనేటువంటి మాటను తీసుకొచ్చారు. కానీ త్రిత్వం అనేటువంటి మాట మనిషి రూపొందించిందే కానీ ఎవరో చేసింది కాదు. దేవుడు గ్రంథంలో వ్రాయించిన మాట కాదు త్రిత్వం అనేటువంటి మాట. అందువల్ల ఆ పదాన్ని మనం వాడుకోకుండా ఈరోజు ఏ మాటతో మన ప్రసంగాన్ని ముందు కొనసాగిస్తామంటే దేవత్వం. ఇప్పుడు దేవత్వం అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఉంది. త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందా? ఒకవేళ ఉంటే మీరు మీ యొక్క అనుభవంలో లేకపోతే మీ క్రైస్తవ ప్రయాణంలో ఆ మాటలు ఎప్పుడైనా కానీ వింటున్నటువంటి ప్రసంగికులు విపన్నాలు చాలా మంది ఉంటారు. ఈ ప్రసంగం విన్నటువంటి వారికి కూడా మనం చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ మీరు చదివేటువంటి గ్రంథంలో ఆ త్రిత్వం అనేటువంటి మాట ఉన్నప్పుడు దాన్ని మేము మా ముందుకు తీసుకొస్తే దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు దేవుడు దేవత్వం అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ, దేవుడు నిత్యుడు, ఆయన నిత్యము ఉన్నటువంటి మాట. మనిషి నిత్యము ఉంటుంది అండి. దేవుడు నిత్యుడు. దేవుడు నిత్యుడు అన్నప్పుడు దేవత్వం కూడా నిత్యం ఉంటుంది. అంటే దేవత్వంలో ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కూడా శాశ్వతంగా ఉంటారు, నిత్యము ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ దేవత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నిత్యం ఉంటారు అన్నప్పుడు దేవత్వం కూడా నిత్యమైనదని మనం గ్రహించినప్పుడు దేవత్వం గురించి క్రైస్తవులు సరైన అవగాహన లేదు. ఎలా అంటే, ఈవేళ మీరు చర్చికి వెళ్ళారని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆదివారం క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి వాళ్ళు చేసే పని ఏంటి? పాటలు పాడతారా? లేకపోతే వాక్యం వింటారా? ఆరాధన చేస్తారా? ఆరాధన చేస్తారు. ఆరాధన పాఠం గురించి మనం చెప్పుకుంటే అసలు ఆరాధన ఎలా చేయాలనేది అది వేరే పాఠం. ఇప్పుడు ఆరాధన జరిగిస్తున్నప్పుడు ఎవరికి ఆరాధన చేస్తున్నారు? తండ్రికి చేస్తున్నారా? కుమారుడికి చేస్తున్నారా? పరిశుద్ధాత్మకు చేస్తున్నారా? ఈ అవగాహన కూడా క్రైస్తవ సమాజంలో లేకపోవడం. మీ దేవుడు ఎవరు అని అన్నప్పుడు సూటిగా మనం ఏ సమాధానం చెప్పాలి? కన్ఫ్యూజ్ అయిపోవడం.
లేదంటే మాకు ముగ్గురు దేవుళ్ళు అంటే అవునా మీకు ముగ్గురా? లేదంటే మాకు ఒక్కరే దేవుడు అంటే మరి మిగిలిన ఎవరు? ఈ ప్రశ్నలు వస్తాయా రావా? వస్తాయి. మరి దీని మీద ఒక క్లారిటీ లేనప్పుడు మరి మనము ఎలా దేవుని ఆరాధన చేయగలం? ఇప్పుడు దేవత్వం అనేటువంటి ఈ మాటలో తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనే సందర్భం గ్రంథం చెప్తుంది. ఈ దేవత్వాన్ని బంగారంతో కానీ వెండితో కానీ రాయితో కానీ ఏం చేయకూడదట, పోల్చకూడదట. దేవత్వం అనేటువంటి మాటలో దేవుడు నిత్యుడు కాబట్టి దేవత్వం కూడా నిత్యం ఉంటుంది అనే సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఇప్పుడు క్రైస్తవులు ఈ దేవత్వంలో ఉన్నటువంటి ఈ ముగ్గురులో క్రైస్తవులకు ఎవరు దేవుడు, క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేయాలి అనేటువంటి ఆలోచన లేక నేనేదో నాకు నమ్మినటువంటి, నాకు తెలిసినటువంటి, నాకున్న జ్ఞానాన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మీరు ఇలాగ ఆరాధన చేయాలని అన్నప్పుడు నా మీద అభిమానంతోనో లేదా దైవజనుడు అసత్యం చెప్పడమైనటువంటి దృక్పథంతోనో నేను పెట్టిన సిద్ధాంతానికి అనుమతించి సమ్మతించి దాన్ని కొనసాగిస్తాను. కొందరైతే ఏదైతే ఏముంది ఆవిడ విశ్వాసంగా ఉంది ఆవిడ వెంబడిద్దాం, ఆ సంఘం సత్యమైన రీతిలో ఉంది ఆ సంఘాన్ని వెంబడిద్దాం, ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఈ రోజు మనం ఏం చేద్దామంటే తెస్సలోనికైయులకు రాసినటువంటి ఒక మాటను పత్రికలో ఒక మాటను తీసుకుని మన పాఠాన్ని ముందుకు కొనసాగిద్దాం. తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5:21 వచనం. ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయండి, ఆ మాట సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని మనం విమర్శించకూడదు, ఎవరి విశ్వాసాన్ని కూడా మనం ప్రోత్సహించకూడదు. ఇప్పుడు చేసే పని ఏంటి? ఇప్పుడు మనం సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు నీ విశ్వాసాన్ని విమర్శిస్తే నీకు బాధ కలుగుతుంది. ఏమండి, ఎవరి విశ్వాసాన్ని మనం ప్రోత్సహిస్తే బైబిల్ తప్పట్టుబడి అవుతాం. ఇప్పుడు మన గ్రంథం చెప్పిన మాటకు మనం ఏం చేయాలి? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని. ఈరోజు ఈ పాఠంలో ఈ త్రిత్వం అనేటువంటి దాంట్లో ఏదైతే గ్రంథం మనకు తెలియజేస్తుందో దాన్ని మన యొక్క ఉదయంలో సువర్ణాక్షరాలతో రచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్, ఇప్పుడు దాకా మనం దేవత్వం గురించినటువంటి ఇంట్రడక్షన్ మనం విన్నాం, ఉపోద్ఘాతం మనం విన్నాం, పరిచయం మనం విన్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా రామనికి వర్ణ వేసుకోండి, రాసుకోండి. ఈ యొక్క దేవత్వంలో ఆది లేని నిత్యత్వము అని మీరు రాసుకున్నప్పుడు ఆది లేని నిత్యత్వము, నిత్యత్వం అంటే నిత్యము ఉండేది. ఆది లేని నిత్యత్వంలో అంటే సృష్టికి ముందున్న దేవత్వం అన్నమాట. సృష్టికి ముందు. ఇప్పుడు మనందరికీ సృష్టి ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందో చరిత్ర చెప్తుంది, కానీ సృష్టికి ముందు ఏమన్నదనేది మనుషులు రాసిన చరిత్ర పుస్తకాలు చెప్పవు. హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే అర్థం ఏంటండి? చరిత్ర. చరిత్ర అంటే ఏంటి? ఇది స్టోరీ అంటే అతని గాథ, అతని చరిత్ర, దాన్ని హిస్టరీ అంటారు. ఇప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఏ పరిస్థితులు జరిగినాయో బైబిల్ చరిత్రలో అయితేనేమో జోసిఫస్ రాసేది. భూ ప్రపంచంలో దేని మీద అవగాహన ఉన్నటువంటి వాడు ఆ పుస్తకం రాశాడు. మరి ముందుగా మనం ఏమో ఆలోచన చేస్తామంటే సృష్టికి ముందు దాన్ని ఆది లేని నిత్యత్వం అన్నారు. అంటే ప్రారంభం లేదు దానికి. ఎందుకు ఆ మాట అన్నామంటే దేనికైనా ప్రారంభం ఉంటే కొద్ది రోజులు దానికి ఏముంటుంది? ముగింపు. మళ్ళీ చెప్తున్నాం, దేనికైనా పుట్టుకుంటే కొద్ది రోజులకి ఏముంటుంది? చావు ఉంటుంది. భూమికి పుట్టుకుంది కాబట్టి కొద్ది రోజులకి భూమి ఉంటుందా ఉండదా? అది సార్. కానీ నిత్యత్వం అనేటువంటిది నిత్యం ఉంటుంది. దాని ఆది లేని నిత్యత్వం అన్నారు దాన్ని. అంటే దానికి ఏం లేదు, ప్రారంభం లేదు. ఇప్పుడు ప్రారంభం లేనటువంటి ఆది లేని నిత్యత్వంలో 5 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 లేని నిత్యత్వంలో
ఆదిన నిశ్శబ్దంలో ప్రియమైన దేవుడు అన్నారా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఆ సృష్టికి ముందున్న దేవత్వాన్ని ముందు ఆలోచించేద్దాం, తర్వాత సృష్టి యొక్క దేవత్వాన్ని ఆలోచించేద్దాం. సృష్టికి ముందు ఆలోచన చేద్దాం. అందరూ ఎక్కడ ఉన్నారా? ముందు ఏదో ఆలోచన చేద్దామను? సృష్టికి ముందున్న దేవత్వాన్ని ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. కీర్తన గ్రంథము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు అంటే పర్వతములు పుట్టక మునుపు అంటే అర్థం ఏంటండి? పర్వతములు పుట్టిన తర్వాత పర్వతాలు పుట్టక ముందనా అంటే ఆదికి ముందనా ఆది తర్వాతనా? అంటే అప్పటికి పర్వతాలు ఇంకేమీ లేదు, అవి ఇంకా పుట్టలేదు. పర్వతములు పుట్టక మునుపు భూమిని ఆకాశంలో నువ్వు సృష్టింపక మునుపు యుగ యుగములకు నువ్వేమా అంటే మోషే గారు ప్రార్థన ఇది. ఈ అధ్యాయం మొదట్లో ఏమంటుందంటే దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. ఈ మోషే గారి ప్రార్థనలో మా ఆరాధ్య దైవము నీవే, ఆది లేని నిశ్శబ్దం నుంచి నువ్వే దేవుడు అంటున్నాడు. పర్వతాలు పుట్టక మునుపు కూడా నువ్వే దేవుడు. సరే, మోషే గారి ప్రార్థన అలాగే ఉంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడనే సంగతి ఎవరు వ్యక్తం చేశారు ప్రార్థనలో? మోషే. ఇప్పుడు దేవుడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఆది నిశ్శబ్దంలో యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి అదిగోండి. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. ముందు ప్రార్థన ఎవరు చేశారు? మోషే. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? క్రీస్తు ప్రభువు. ఏమని అంటున్నారు? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ అంటే ఇప్పుడు లోకం పుట్టక మునుపు తండ్రి ఉన్నారు, తండ్రి పక్కన ఎవరు ఉన్నారో అట్టుగా గ్రంథం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆది నిశ్చయంలో తండ్రి ఉన్నారు, మరొక ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆది నిశ్చయంలో తండ్రి ఉన్నప్పుడు, కుమారుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరైనా ఎవరైనా ఉన్నారా? గ్రంథం అని చెప్పాలి, అంతే కదా? వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది ఇంకొక ఆయన ఉన్నారంటే ఈయన కూడా నిత్యము ఉండే వ్యక్తి అట. నిత్యుడకు ఆత్మ అంటే ఈయన పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ అన్న, నిత్యుడకు ఆత్మ అన్న, ప్రభు ఆత్మ అన్న, ఇవన్నీ ఒకే పదానికి వస్తాయండి. అంటే ఇప్పుడు ఆది లేని నిశ్శబ్దంలో ఎవరెవరు ఉన్నట్టుగా గ్రంథం ఇప్పుడు మనకి చెప్పింది. తండ్రి ఉన్నారని మోషే గారు చెప్పారు. క్రీస్తు ప్రభువు నేను అక్కడ ఉన్నానని ఆయనే చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్టు కూడా పరిశుద్ధాత్మ లేఖనాల్లో రాయడు. అంటే ముగ్గురు కూడా ఉన్నారు. ఎప్పుడు? ఆది లేని నిశ్శబ్దం. రేపు అక్కడ వచ్చేసాను అంటే భూమికి పునాదులు వేరేక ముందు. అయితే ఆది కలిగినటువంటి నిశ్శబ్దం అంటే ఇప్పుడు ప్రారంభం మాట్లాడి సృష్టి ప్రారంభంలో దేవత్వం అది ఆలోచించాము. రోమన్కి 1లోనేమో ఆది నిశ్శబ్దం రాసుకున్నారు. ఇప్పుడు రోమన్కి 2లో సృష్టి ప్రారంభంలో దేవత్వం. సృష్టి ప్రారంభంలో దేవత్వం. ఓకే, సృష్టి ప్రారంభము అని అనగానే భూమిని సృష్టించే కార్యక్రమం అది కదా. ఇప్పుడు భూమిని సృష్టించే కార్యక్రమం ప్రారంభమైంది.
ఎన్ని రోజులు సృష్టి అని గ్రంథం చెప్తుంది మనకి? 6 రోజులు సృష్టి. ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభంలో ఎవరు ఈ సృష్టిని చేశారు? ఎవరు ఈ సృష్టిని చేశారు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది సంగతి. ఆదియందు దేవుడట భూమి ఆకాశాన్ని ఏం చేశాడట? సృజించాడు. ఇది బైబిల్ చెప్తున్నమాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని ఏం చేశాడంటే సృష్టించాడు. ఓకేనా? అందరికీ ఏమైనా సందేహం ఉందా? ఒక నమ్మడం ఎవరైనా ఉన్నారా? దేవుడే సృష్టించాడు ఈ భూమి అంతటినే. ఓకే, అందులో ఏ సందేహం లేదు. అంటే గ్రంథం మనకి ఇంకా ఏ సమాచారం ఇచ్చిందంటే, ఈ సృష్టిలో దేవుడు సృష్టించినట్లుగా 1 వచనంలో ఉంది, కానీ మరో వ్యక్తి యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టు కనపడుతుంది. అదే ఆదికాండం 1 వచనం కూడా చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అది గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ జలముల పైన. అంటే ఇప్పుడు సృష్టి ప్రారంభంలో దేవుడు సృష్టి చేసినట్లుగా ఉంది. జలముల పైన ఎవరున్నట్టు కనపడుతుంది? దేవుని ఆజ్ఞతో వచ్చాడు. ఇక మిగిలింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పాత్ర ఏమన్నా ఉందా? ఆదిలో దేవుడు భూమి ఆకాశాలని సృజించాడని చదివారు. ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన ఏమవుతున్నాడు? అలాడుతున్నాడని చదివారు. మరి 3వ వ్యక్తి ఎవరక్క? ప్రభువైన ఈయన పాత్ర ఏమైనా ఉందా? సృష్టి ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆదిలో నిత్యత్వం అయిపోయింది కదా. ఆదిలో నిత్యత్వం ఎవరెవరు ఉన్నారని చెప్పుకున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు సృష్టి ప్రారంభంలో దేవత్వం. ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు ఉన్నాడట, 2వది పరిశుద్ధాత్మ ఉన్నాడట, 3వది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమై ఉండెను? అంటే వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే అక్కడికి ఎంతమంది వచ్చారు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము అంటే ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. అంతేనా? ఇప్పుడు ముందు మీరు ఎవరెవరిని చూసేసారు? తండ్రిని చూసేసారు, పరిశుద్ధాత్మను చూసేసారు. ఇక మిగిలింది ప్రభు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గర ఎలా ఉన్నట్లుగా క్రమం చేస్తుంది. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఇప్పుడు ఆ వాక్యం ఏం చేసిందట? కింద మనం చదివితే, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మాట్లాడింది. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన చిన్న వచ్చినది 4 ఆదికాండం 4లో కలిగి ఉన్నది ఏదియు అంటే ప్రతి దేవుడు చేశాడా? సృష్టి యేసు ప్రభు చేశారా? ఇప్పుడు మీకు ఆలోచన వస్తుందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడనే మాట చదివారు. మళ్ళీ ఇక్కడ యోహాను సువార్తకు వచ్చినప్పుడు ఏం చదివారంటే, కలిగి ఉన్నది ఏదియు ఆయన. ఎవరైనా ఇది ఎవరు చేశారో చూసి ఈ కన్ఫ్యూజనే. ఇవాళ మీరు చర్చికి వెళ్ళి ఎవరిని ఆరాధన చేశారంటే ఏం చెప్తారు? మీరు యేసుప్రభుని ఆరాధన చేశారా? తండ్రిని ఆరాధన చేశారా? పరిశుద్ధాత్మని ఆరాధన చేశారా? లేదు అంటే మాకు 3 దేవుళ్ళు లేని 3 ఆరాధన చేశామని చెప్తారా? క్రైస్తవ సమాజంలో ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉంది. తెలియక, అవగాహన లేక. ఇంక ఈ పదాలన్నీ ఎందుకులే, క్రియాక దేవుడిని ఆరాధన చేశామంటే పోయే అనుకునేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు.
కానీ గ్రంథము ఎంత తేటగా చెప్పుకుంటూ ఆలోచించేది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టిని చేసినట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం లోతుకు వెళదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనగా ఆకాశమందున్నవి అదిగోండి సృష్టి, ఆకాశంలో ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కనిపించేవి కానీ కనిపించనివి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన నియమించబడ్డాయి. ఎవరి యందు? ప్రభువైన యేసు. అంటే ఇప్పుడు దేవుడు సృష్టి చేయలేదా? ఇంకా సమాధానం చెప్పలేదు కదా నేను. అందుకే మీరు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. గ్రంథం చెప్పింది. అదే గ్రంథం ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తము ఏమైనా అన్నాడు? ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిన మాటను చూడండి. మీ దగ్గర 2 పెన్ను ఉంటే ఆ 2 పదాలు అండర్లైన్ చేయండి. ఆయన ద్వారాను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఏం చేయబడ్డాయి? సృజించబడ్డాయి. ఉందా మీ బైబిల్లో? కొలస్సీ 1:15 ఉంటే ఉండాలంటే, లేదంటే లేదండి. ఉందా? కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమేనా? 16వ వచనం చివరిలో ఉంది. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి. అంటే ఇప్పుడు ఎవరి ద్వారా ఎవరిని బట్టి సృష్టి చేయబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ సృష్టి చేయబడింది. ఈ వచనానికి ఇంకా కొంచెం బలం చేకూరటానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినను మనకు ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోండి, చివరి పాయింట్ వస్తుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనకి దేవుడు ఎంతమంది చెప్పండి? మీ అందరికి ఒక్కడే దేవుడా? ఒక్కడే దేవుడా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో మాకు తెలవదు. మీరు అన్నారు కాబట్టి అన్నాం. ఈ కన్ఫ్యూజన్ ఉంది క్రైస్తవ్యంలో. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యమై ఉన్నారని చదివారు కదండి. ఆదియందు వాక్యం ఉన్నాడు, వాక్యము దేవుడి యొక్క ఉన్నాడు, వాక్యమే యేసు ప్రభు సాక్షాత్తు దేవుడే. అసలు ఆయన ఏ మాత్రం తక్కువ చేయడానికి అవకాశం లేదు. ఆయన కుమారుడైన దేవుడు అని చెప్తా ఉంటాం మనం. ఆది నిత్యత్వంలో దేవుడైనా యేసు ప్రభుని ఎప్పుడు తగ్గించుకోవడం. ఆయన దేవుడు గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఆయన ద్వారా సమస్తం ఏం చేయబడ్డాయి అన్నాడు? సృష్టించబడ్డాయి. ఇప్పుడు మనకి దేవుడు ఎంతమంది? మరి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. కన్ఫ్యూజన్ ఉంది కదా. నేను కన్ఫ్యూజన్ పెడుతున్నానా, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? ప్రసంగం అంతా అయినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మనకు అక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. బైబిల్ చదువుతారు చాలా మంది. పిల్లలు ఆడుకునే ఉంటాయి. మీరు బైబిల్ చూడండి, నా వైపు చూడండి. ఏమండి, మన నెక్స్ట్ జనరేషన్ పెరిగిపోతుంది. మంచిది. మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు మనకు
ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఆయన ద్వారా సమస్తమును కలిగింది. సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారు. మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, సంగతికి వస్తున్నాను, సమయం సరిపోదు కాబట్టి వివరించడానికి ముందుకెళ్ళాలి. ఇప్పుడు దేవుడు సృష్టి చేసాడు అన్నప్పుడు దేవుని ఆలోచనలో, దేవుని మనసులో నేను సృష్టి చేయాలి అనే ఆలోచన దేవుడు. నేను 6 రోజులు సృష్టి చేయాలి, 6వ రోజు నరుని నిర్మాణం చేయాలి అని దేవుని మనసులో ఉంది. ఇప్పుడు దేవుని మనసులో ఉన్నప్పుడు దేవుని మనసులో ఉన్న ఆలోచనలకు ఆకారం ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసు. కానీ దీన్ని ఏమన్నాడు అంటే, నేను రాసుకునే వాళ్ళని చెప్తున్నాను, క్రైస్ట్ వాజ్ ద క్రియేషన్ అమేజింగ్ ఆర్కిటెక్ట్ అన్నాడు. ఇంజనీరు ప్లాన్ వేస్తాడు, బ్లూ ప్రింట్ వేస్తాడు. అది నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఏం చేసుకుంటావంటే నిర్మాణం చేసుకుంటావు. తండ్రి మనసులో బ్లూ ప్రింట్ ఉంది, ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కు కార్యరూపం చేసి ఆకారాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభువైన. ఇప్పుడు అర్థమైనటువంటి ఇంకా తండ్రి దేవుడు ఎంతమంది అనేది అక్కడ రాదు, అక్కడికి వస్తాను. ఇప్పుడు దేవత్వంలో తండ్రి ఏం చేశారంటే ఆలోచన చేశారు, సంకల్పించారు. ఆ ఆలోచనకు, ఆ సంకల్పానికి రూపకల్పన చేసింది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఓకే, ఇక మిగిలింది ఇంకెవరండి? పరిశుద్ధాత్ముడు. మరి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశారు? ఈయన పని ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం. తన కుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జ్ఞానంతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను కూర్చిన వాడెవడు? తూనిక చేత కొండలను కూర్చిన వాడెవడు? అదండి. అంటే ఇప్పుడు యెహోవా ఆత్మన్నా, నిత్యుడ ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా ఒకటే అని చెప్పాను నేను గ్రంథ ప్రకారంగా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే, దేవుడు చేసినటువంటి సృష్టికి, ఆయన ఆకారానికి, దేవుని చేత చేయబడిన సృష్టికి కొలతలు వేసి స్థాపించిన వాడే పరిశుద్ధాత్ముడు. ఈయన కంప్లైంట్ తీసుకొచ్చాడు ప్రసంగం అయ్యాక. ఓకే, ప్రియమైన దేవుడు అన్నారా, దేవుని యొక్క సృష్టికి ఇప్పుడు ఎంత ఉండాలి అని కొలతలు వేశారు. ఒక పాట ఉంటుంది ఏంటి? ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే పాడెదా. అందులో ఆ పాటలో మాట తీసుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఇదిగో పర్వతాలను ఉండాలి, సముద్రాలను ఉండాలి, ఆకాశం ఉండాలి అని కొలిచి
తన జ్ఞానంతో కవలతో కొలిచి త్రాసులో చూసి ఏ పర్వతాలు ఎంత ఉండాలి సైజు, నీళ్ళు ఎంత ఉండాలని కొలిచిన వారు ఎవరట? ఆకాశాన్ని కొలవడం అంటే మాటల మనమైతే కొలవగలమండి. దీన్ని కొలవడానికి కాంతి సంవత్సరాలను వాడతారు. కాంతి సంవత్సరాలు రండి. ఒక సెకండ్కు కాంతి ప్రమాణమే 186,000 మైళ్ళు వేగంతో ప్రయాణం చేస్తారు. ఒక సెకండ్ 186,000. అలాంటప్పుడు ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి సంవత్సరాలతో కొలుస్తారు ఆకాశం. 60 సెకండ్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 365 రోజులు ఒక సంవత్సరం. అంటే దీన్ని బట్టి మీరు ఎలా రాసుకునే వాళ్ళు 1 ఇంటూ 186,000 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365. ఇది ఒక కాంతి సంవత్సరం అవుతుంది. దీన్ని బట్టి ఎన్ని వందల కాంతి సంవత్సరాలు వాళ్ళు లెక్కేసుకుంటే ఆకాశాన్ని పాల్గొగలరు. ఏమండి, బైబిల్ అంటే ఏదో చాలా తక్కువగా చూస్తారు ప్రజలు. ఎంత జ్ఞానం ఉందో అని చెప్పిన సంఖ్య 1 ఇంటూ 186,000 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 రోజులు అంటే ఒక సంవత్సరం. అంటే ఒక కాంతి సంవత్సరం ఎంత అవుతుందో చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి కొలవాలంటే మన వల్ల కాదు. మరి దీన్ని కొలిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కొలిచాడు. సృష్టి ఎవరిది? దేవుడిది. దేవుడు మనసులో ఉన్న సృష్టికి రూపకల్పన చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సృష్టిలో ఇంత మాత్రమే సృష్టి ఉండాలి అని కొలతలో కొలిచింది ఎవరు? ఇప్పటి వరకు పార్ట్ 1 అయింది. ఇప్పుడు పార్ట్ 2 రాసుకోండి. పార్ట్ 2లో దేవత్వములో దేవుని యొక్క పాత్ర ఏంటి? దేవత్వములో దేవుని యొక్క పాత్ర ఏంటి? ఎపిసోడ్ రాసింది 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున అదండి విషయం ఏంటంటే, కాలం సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పం చొప్పున దేవుడు జరిగిస్తున్నాడట. ఈ మాట ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఇంకో మాట చదవండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను అంటే ఇప్పుడు దేవత్వంలో దేవుని యొక్క పాత్ర ఏంటి? కాలాలను సమయాలను డిసైడ్ చేసేవాళ్ళు ఎవరో? నీకు ఏ టైంకి ఏది ఇవ్వాలో నిర్ణయించేది ఎవరు? దేవుడండి. నీవు నేను తొందరపడినంత మాత్రాన టైం నీ చేతిలో తీసుకోలేదు. చేతి గడియార కొడుకులు పెట్టుకున్నావు కానీ టైం తిప్పేది ఎవరు? అమ్మా, దేవుడి టైం. కాలము సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయన్నారండి? ఎప్పుడు నువ్వు పుట్టాలో, ఎప్పుడు నువ్వు పెరగాలో, ఏ స్థితిలో ఎదగాలో అది తల్లిదండ్రుల చేతిలో ఉన్న. భూమి మీదకి రావాల్సిన తేదీ మట్టుకు ఎవరు నిర్ణయించారు? దేవుడే. మన చావు కూడా ఎవరు నిర్ణయిస్తారు? ఈ భూమి మీద నీకు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఏదో దాని తయారీగా ఇస్తాడు. యేసు ప్రభు వారికి ఈ భూమికి రావాలని దేవుడు సంకల్పించాడు. సంకల్పం ప్రకారంగా అనుకున్న టయానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారిని పంపించాడు. ఒకసారి ఆయన్ని చంపుదామని ప్రయత్నం చేశాడు, కానీ ఆయన దొరికాడా? ఎందుకంటే టైంలు ఎవరి చేతిలో ఉన్నాయి? నీకు ఏదైనా జరగాలంటే దేవుడి చేతిలో ఉంది. నువ్వేమనుకుంటావంటే నేనేమనుకోవచ్చు కొన్ని కాదంటే ఇది ఇంకా జరగట్లేదు, ఇంకా జరగట్లేదు. ఇప్పుడు కాలాన్ని నిర్ణయించేది ఎవరు? మాటలో చెప్పాను, కానీ వివరించిన ఎవరండి? దేవుడి చేతిలో ఉన్నాయి. మనం తీసుకోలేదు. కానీ మనుషులు ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిదని ఏదో డిసైడ్ చేస్తారు.
దేవుడు అన్ని రోజులు చేసి మంచిది 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 అంటున్నాడు. కానీ ఒకటే మంచిది కాదన్నాడు. నరుడు ఒంటరిగా ఉంటుట యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరొస్తుంది ఏం చేయాలి? అది బైబిల్ తీరు. తల్లిదండ్రులు కూడా వివాహం చేయవలసిన బాధ్యత ఉంది, చేయాలి. తర్వాత వాళ్ళ ఆదరవాళ్ళు మనం నేర్పిన విధానం బట్టి వాళ్ళ ముందు సాగుతుంది. అది వేరే సమాచారం. కనుక ప్రియమైన దేవుని వల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయన్నాడు. రాసుకోండి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ పేరు రాసిన మొదటి పత్రిక 18 రాసుకోండి. అపోస్తలుల కార్యక్రమం 2:22 రాసుకోండి. ఇప్పుడు కాలములు సమయంలో తల్లి తమ స్వాధీనంలో ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఏదైనా మేలు జరగాలన్నా, ఏదైనా ఉపద్రవం తప్పించబడాలన్నా ఎవరికి మనం ప్రార్థన చేయాలి? టైం ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి చేయాలి. టైం ఎవరి చేతిలో ఉందో, కాలం ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి చేయాలి. కరోనా తగ్గిపోతుంది అనుకున్నాం, మళ్ళీ ఏమవుతుందా? మళ్ళీ ప్రభు నీ చిత్తమైతే ఈ కరోనాలో మమ్మల్ని కాపాడని ఏం చేసుకోవాలి అంటే ఆ టైం అనేటువంటిది ఆయన చేతిలో ఉంది కాబట్టి. టైం ఆయన చేతిలో ఉంది, కాలము సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దానికి మరొక మాట చదువుతాము. మత్తయి సువార్త 24 మత్తయి రాసిన సువార్త 24 24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై ఒక సూచన క్రియలను మహత్కార్యములను కనబడుతుంది. లేక 16 యోదయాలో ఉండేవాడు పడలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండేవాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోడు, పొరుగు కూడా తినకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోడు, ఇంటికి రాకూడదు. 20 అప్పుడు మహాశ్రమ కలుగు కనుక మీరు పారిపోటకు చెప్పండి. చలికాలం అందైనను విశ్రాంతి దినమైన సంభవింపకుండా వలన ఏం చేయండి అంటే సందర్భం గురించి తీసుకోలేదు. కానీ మొత్తానికి కాలాల సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి శ్రమ తప్పించండి అని దేవుడికి ఏం చేయొచ్చు? మనం ప్రార్థన. ఈ టైం తప్పించబడిందని అమ్మయ్య, ఆ టైం మట్టుకు నా జీవితంలో గండం తప్పిందని అంటాం. ఆ టైంలో కానీ మనకి ఎవరు సహాయం చేయలేదు అనుకోండి, మనం ఏమైపోతాం? ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ టైంలో ఒక్కొక్క మాట దేవుని మాట వాళ్ళకి అందించామనుకోండి, ఆ మాట వాళ్ళు బ్రతికిస్తారు. కుటుంబం నిస్సాయంగా ఉండిపోతారు, బాధలో ఉండిపోతారు. అటువంటి సమయంలో దేవుడు వాక్యం చదువుకున్నావు నీకు ఆగనిస్తాం. కాలంలో సమయంలో ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి చేతిలో ఉన్నాయన్నమాట అండి. ఆయన ఏది నిర్ణయించాలో అదే నిర్ణయిస్తాడు. ఏ టయానికి ఎవరిని కుర్చీ ఎక్కించాలో ఆయన తెలుసు. నెబుకద్నెజరుని దించేశాడు. ఎందుకని? నెబుకద్నెజరు గర్వాన్ని బట్టి ఏం చేశాడు? దించేశాడు. ఎవరికి ఇవ్వాలో సింహాసనం వాళ్ళకి ఇచ్చాడు లేదా? సౌలు దించేశాడు. సింహాసనం ఎవరికి ఇచ్చాడు? దావీదును దించేశాడు. ఎవరికి ఇచ్చాడు? సొలొమోను దించాడు. సొలొమోను దించేశాడు. ఎవరికి ఇచ్చాడు? రాజ్యం ఏమైపోయింది? చెక్కలేదు, ఒక చెక్క. దేవుడు ఎవరికి ఇవ్వాలని ఇస్తాడండి. అంటే కాలంలో సమయంలో ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్న సందర్భం మంచి దేవుడి విషయం చేస్తుంది. రెండవది పార్ట్ 2లో క్రీస్తు ప్రభు వారి యొక్క పాత్ర ఏంటి? క్రీస్తు ప్రభు వారి యొక్క పాత్ర ఏంటి? దేవత్వంలో క్రీస్తు ప్రభు వారి గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి పాత్ర ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ 4 అందరూ ఆత్మస్థానం ఒకే పానం చేసి ఏడగా తమ్ముడు వెంబడించిన ఆత్మస్థానం పంటలను త్రాగిన ఆ పంట ఎవరో క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నుంచి వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు అరణ్యములో వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది ఎవరట? ఆ బండ ఎవరు అంటే ఆ బండలో నుంచి నీళ్లు రప్పించాడు ఆయన. అంటే క్రీస్తు వాళ్ళకు కూడా ఉండి వాళ్ళని వెంబడించాడు. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం కూడా ఎవరు ఉండాలనుకుంటాం? నువ్వు బాగా ప్రేమించిన కూడా తీసుకెళ్ళాలి. యజమాని ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎవరు తీసుకుపోతాడు? ప్రేమించిన భార్య ఉంటే కూడా తీసుకెళ్తాం. వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళి నిద్రపోతారు ఏంటంటారు? అంతే ప్రేమ.
ఒకరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉండగానే వెళ్తారు. ఆ ప్రేమ ప్రేమ లేదనుకుంటున్నాం మనకే తెలుసు. ఇప్పుడు ప్రయాణంలో ఇశ్రాయేలు వెంబడించిన వారు ఎవరండి? క్రీస్తు. మీకు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకు గ్రంథం 5వ అధ్యాయం తీసుకున్నారా? బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులో యాలబోవ నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలు శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడండి. ఇంకా ఈయనలో ఉన్నటువంటి మరో సంగతి ఏంటంటే ఎబ్రికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా ఆయన శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారు. ఆయన శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారు. ఎవరండి? ప్రభువైన ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే దేవత్వంలో గాడ్ హెడ్ అనేటువంటి పాఠంలో దేవత్వము అనగానే దేవుని గుణాతిశయాలు ఆయన స్వభావ స్వరూపాన్ని తెలియజేసే పదమని చెప్పారు. దేవత్వంలో ముగ్గురు ఉన్నారని చెప్పుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పుకున్నాం. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదని చెప్పాను. ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని మనము కించపరచుకోకుండా, ఎవరి విశ్వాసాన్ని మనం అవలంబించుకోకుండా, ఎవరిని తప్పు చేయకోకుండా మనం ఏం చేయాలి అంటే బైబిల్ ప్రకారంగా సమస్తము పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయమన్నాడు? ఆ సమస్తము పరిశీలించే వాటిలో ఆది లేని నిత్యాత్వం దగ్గరికి వెళ్ళాము. ఆది లేని నిత్యాత్వంలో అంటే భూమికి పునాదులు వేయకుండా ఉన్న నిత్యాత్వం అంటే నిత్యము ఉండేది. ఈ ఆది లేని నిత్యాత్వంలో ఎవరెవరు ఉన్నట్టు చెప్పుకున్నాము. మోషే గారు ఎవరున్నారని చెప్పిన ప్రార్థనలో మా ఆరాధ్య దైవం నీవే, పర్వతాలు పుట్టకముందు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు వారి ప్రార్థనలో లోకం పుట్టకుంది దగ్గర ఉన్నానని చెప్పాడు. ఇద్దరు వచ్చారు. మూడోది నిత్యుడకు ఆత్మని చెప్పుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మను కూడా ఆది లేని నిత్యాత్వంలో అని చెప్పుకున్నాం. సృష్టి ప్రారంభంలో దేవత్వం గురించి చెప్పాను. సృష్టి ప్రారంభంలో ఎవరున్నారు అంటే తండ్రి ఆది అంటూ దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడని చెప్పాడు. ఇప్పుడు భూమి ఆకాశం సృజించినటువంటి తండ్రి ఒక్కరేనా? క్రీస్తు కూడా ఉన్నారంటే క్రీస్తు యొక్క పని ఏంటో చెప్పారు. తండ్రి మనసులో సృష్టి చేయాలనుకున్నప్పుడు దానికి రూపకల్పన చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సృష్టికి ఇంత కొలతల ప్రకారంగా ఉండాలని కొలతలు నిర్ణయించింది ఎవరు? ఇదంతా దేవత్వంలో వారు చేసినటువంటి పని. పార్ట్ 2లో మీకు ఏం చెప్పాను అంటే దేవత్వంలో తండ్రి యొక్క పాత్ర ఏంటని చెప్పాను. కాలాలను సమయాలను ఆయన ఏం చేస్తారు? నిర్ణయం. ఏ టైంకి యేసు ప్రభువు పంపించాడు. ఏ టైంకి నీకు దీవెన ఇవ్వాలి ఇస్తాడు. అది దేవుడు డ్యూటీ. అది క్రీస్తు యొక్క పాత్ర ఏంటో మనం చూసాం. క్రీస్తు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలును వెంబడించాడు. వాళ్ళకి దాహం ఇచ్చాడు. ఈనాడు మనం వెంబడిస్తున్నాడు, మనకు అవసరతలు తీస్తున్నాడు. మన శరీరంతో బాధపడుతున్నాం కాబట్టి ఈ శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు క్రీస్తు అని మనం చెప్తున్నాం. నిజంగా దేవత్వం అనేటువంటి చాలా గొప్ప ప్రియమైన వాళ్ళ ఏమండి. దేవత్వం అనేటువంటిది దేవుడికి ఉంది, దేవత్వం అనేటువంటిది క్రీస్తుకు ఉంది, దేవత్వం అనేటువంటిది పరిశుద్ధాత్మకు ఉంది. ఇందులో ఏ ఒక్కరిని తప్పు చేయడానికి లేదు. ఎప్పుడైనా భూమి మీద పుట్టినటువంటి ఏ నరుడికైనా దేవత్వం అనేటువంటిది దేవుడు ఆపాదించాడా? ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? ఎప్పుడైనా స్థాయి పెంచాడా? ఎవరికైనా ఆలోచనలో పడ్డారు. మీ ఆలోచనలకు సమాధానం సులువుగా దొరికేటువంటి ఒక మాట చెప్తాను. ఏంటి అంటే ఎవరికి కూడా రాకూడదు, నువ్వు అక్కడే నా దగ్గరికి రావాలని ఒక ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఎవరు రాకూడదు, నువ్వు అక్కడ మాత్రమే నా దగ్గరికి రావాలని దేవుడు ఒక ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. మోషే గారికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. సీనాయి కొండ మీదకి ఎవరు రావద్దు, నువ్వు మాత్రమే. మోషే గారికి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఈ భూమి మీద దేవుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరైనా? మా నాన్న ఉద్యోగం నేను చేస్తున్నానండి, మా అమ్మ ఉద్యోగం నేను చేస్తున్నానండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండము 7వ అధ్యాయం
మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు కాగా కాగా యెహోవా మోషేతో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో ఇదిగో నేను ఫరోకు దేవునిగా నిన్ను ఫరోకు దేవునిగా నియమించు. అదిగో. అంటే ఇప్పుడు ఫరోకి ఎవరండి దేవుడు? మోషేను దేవుడుగా నియమించాడు. ఏమండి, ఇక్కడ మీ నుంచి ఒక సమాధానం కోరుతున్నాను. మోషేను దేవుడుగా ఫరోకు నియమించింది ఎవరు? ఎందుకు నియమించాడు? ఆయన కాలంలో సమయంలో నిర్ణయించేవాడు, ఆయన సర్వాధికారి కాబట్టి ఆయన ఏ ఉద్యోగం చేయమంటే ఆ ఉద్యోగమే చేయాలి. నా డ్యూటీ నేను సువార్త చేయాలి. ఇది నేను చేయను అనుకోండి, దేవుడు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతాడు. నీ ఉద్యోగం లేదు, నీ ఇంట్లో నీ బాధ లేదు, దేవుడి సన్నిధిలో నీ బాధ లేదు. దేవుడు మోషేకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు డ్యూటీ చేశాడు. ఇశ్రాయేలుకి నాయకుడే, కానీ ఫరోకు మాత్రం ఎవరు? అది సరే, అది ఆయన అపాయింట్ చేశాడు. అలా ఓకే. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే ఏదైనా ఆయన స్థాయికి ఇచ్చాడా దేవుడు? యేసు ప్రభు వారు సాక్షాత్తు ఎవరని చెప్పారు? దేవుడే. ఇప్పుడు ఆ దేవుడైనటువంటి క్రీస్తును ఇశ్రాయేలు జనాంగానికి కానీ నేడు క్రైస్తవ్యానికి కానీ ఆయన ఎలాగ అపాయింట్ చేశాడో, ఆయన ఎలాగ అపాయింట్మెంట్ చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించే అధికారం ఎవరి చేతిలో ఉందండి? తండ్రి చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు క్రీస్తుని ఎలా నియమించారు అన్నాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఫరోకు మోషేని ఎలా నియమించాడు? ఇశ్రాయేలుకి క్రీస్తు ఎలా నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. నియమించే సర్వాధికారం కలిగినటువంటి వాడు క్రీస్తు దేవుడు అని చెప్పారు ఆజ్ఞానించాలో. ఇప్పుడు ఎలా నియమించేశాడు? ఆయన్ని ఎలాగ అపాయింట్ చేశాడు? క్రీస్తుగాను ప్రభు. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు కూడా ఆరాధ్య దైవమైనటువంటి తండ్రిని ఆరాధించాలా? ముగింపు వస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు కూడా తండ్రిని ఆరాధన చేయాలా? యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు అనే మాట చెప్తున్నారు. ఈ సందర్భం ఏంటో మీకు తెలుసు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో డిస్కస్ చేస్తున్నాడు. అదేనా సందర్భం? ఓకే. ఈ సందర్భంలో ఆవిడ ఒక 2 ఆరాధన ప్లేసులు చెప్పింది. అదంతా జరిగిన తర్వాత యేసు ప్రభు వారు ఏమంటున్నారో చూడండి. మీరు మీకు తెలియని దానిని, అంటే సమరయ స్త్రీ కూడా దేవుని ఏం చేస్తారు? మీరు మీకు తెలియని దాన్ని ఏం చేస్తారో ఆరాధన చేస్తారా, కానీ తెలిసి చేస్తారా తెలియని చేస్తారా? అమ్మా, ఇవాళ చాలా మంది క్రైస్తవులు చర్చికి వెళ్తారు, ఆరాధన ఎవరికి చేస్తున్నారో తెలియదు. నా మాట అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆ మాట చెప్పాను. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు రైట్, మేము మాకు తెలిసిన దానిని అని యేసు ప్రభు వారు కూడా కలుపుకున్నాడా లేదా మాటలో? అమ్మా, మేము మాకు తెలిసిన దాన్ని ఏం చేస్తున్నాం అని యేసు ప్రభు వారు కూడా కలుపుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రిని ఏం చేస్తున్నట్టుంది అక్కడ? యేసు ప్రభు వారు కూడా తండ్రిని ఆరాధన చేస్తారు ఈరోజు మనతో పాటు. మరి మన మంచి యేసు ప్రభు ఉన్నట్ట లేనట్ట? ఆయన ఆరాధన చేస్తున్నారు కాబట్టి మనము కూడా ఆరాధన చేస్తాం. మంచి పాట పాడారు, ఆరాధించేదము
ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతును రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని. ఇప్పుడు ఆరాధన చేస్తున్నారని ఎవరు చెప్తున్నారండి? క్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు అబద్ధికుడా సత్యవంతుడా? మరి నమ్మవా? నమ్మితే యేసు ప్రభువే తండ్రిని ఆరాధన చేశారు కాబట్టి నీ ఆరాధన ఎవరికైనా ఆ పక్కన ఇంకో మాట ఉన్నారు. నేను మాట్లాడు నీకు అర్థమైంది అనుకో. అర్థమవడం ఇంకోసారి చెప్తాను. యేసు ప్రభువే తండ్రిని ఏం చేస్తున్నారు? ఆయన సత్యవంతుడా అబద్ధికుడా? సత్యవంతుడు అయినప్పుడు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆరాధన ఎవరికి? నమ్మడం అర్థమైంది మీకు? నీ ఆరాధన ఎవరికి? నీ మనసుకి సమాధానం చెప్పు. నీ మనసుకి సమాధానం చెప్పు. ఆయన ఒక్కడే చెప్పట్లేదండి. ఆయన ఏమన్నా ఇంకో మాట, ఆయన పలికిన మాట, సిలువలో పలికిన మాటకు ఒక అర్థం తీసుకోండి. మార్కు సువార్త ఒక మాట చూడండి, 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి. ఆ మాట అర్థం తెలుసా? నా ఆరాధ్య దైవమా నన్ను ఎందుకు చెయ్యి అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువుకి ఆరాధ్య దైవం ఎవరండి? సమరయ స్త్రీకి ఆరాధ్య దైవం ఎవరండి? తండ్రి. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీకు మాట్లాడుతున్న నాకు ఆరాధ్య దైవం ఎవరండి? తండ్రి. మనందరికి ఒక్కడే తండ్రి అంట. అంటే ఇప్పుడు మాట మీకు డౌట్ రావచ్చాను, నా ప్రసంగం ముగింపు వచ్చాను. ఇప్పుడు మనందరికి తండ్రి ఒక్కడే అన్నప్పుడు యేసు ప్రభు కూడా తండ్రి ఒక్కడేనా? కష్టంగా ఉన్న సబ్జెక్టు మీరు మరీ ఏనండి. రేపు ఎప్పుడో అప్లోడ్ చేస్తారు ప్రసంగం. యేసు ప్రభు కూడా ఆరాధ్య దైవం ఆయన అయినప్పుడు, యేసు ప్రభు మనకి తండ్రి ఆయన అయినప్పుడు, మనకు ఆరాధ్య దైవం ఆయన అయినప్పుడు, మరి యేసు ప్రభుకి ఆయన ఆరాధ్య దైవం తండ్రి ఆయన అయినప్పుడు మనకి కూడా ఆయన ఏమై ఉండాలి? ఆయనకి కూడా తండ్రి ఆయన అయినా. 20వ అధ్యాయం. ఆ వచనం కంటే ముందు ఒక వచనం చదువుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన ఒకటో అధ్యాయం తీసుకున్నారండి. 17వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణతో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం మహిమేశ్వరుడు ఆయన క్రీస్తును వినియోగించిన లాస్ట్ చేయడం బట్టి విశ్వసించు. మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహాత్యం ఎందుకు మీరు తెలుసుకోవాలని గుర్తుపెట్టుకోండి. బైబిల్ రెడ్ పెన్ అండర్లైన్ చేయండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి అని ఉందా లేదా మీ బైబిల్లో? మాట్లాడలేదు. అంటే యేసు క్రీస్తు ప్రభువుకి కూడా దేవుడు ఎవరట? మళ్ళీ చదువుతున్నాను నేను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు అంటే యేసు ప్రభు కూడా తండ్రి ఆయన అయినప్పుడు మనకి కూడా తండ్రి ఆయన, మనకి దేవుడు ఆయన. అంటే ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరండి? క్రీస్తా తండ్రి ఎవరన్నారు ఈ మాట? మీరే అన్నారు, నన్ను అనుకోండి. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు కనుక నన్ను ముందు పెట్టుకునవద్దు, అయితే నా సహోదరుల దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. నా తండ్రియు మీ తండ్రి అంటే అక్కడ మరియతో మాట్లాడతారు కదా, మరియా నీకు తండ్రి దేవుడే నాకు తండ్రి దేవుడే. ఎవరంటారు ఈ మాట?
ప్రభువైన యేసుక్రీస్తు. మళ్ళీ ఏమంటాడు చూడండి, నా దేవుడును మీ దేవుడునైన వారి వద్దకు ఎక్కువ పోవచ్చున్నానని వారితో, ఎవరితో అంటాడు ఈ మాట? మరితో చెప్తున్నాడు. వెళ్ళి శిష్యులకు చెప్పు. ఏమని? నా తండ్రియు మీ తండ్రి దగ్గరికి నేను ఇంకా ఎక్కువ పోలేదు, నన్ను ముట్టుకోవద్దు. తిరిగి లేచిన తర్వాత అనే మాట అనేది మాట్లాడలేదు. అంటే ఇప్పుడు నాకు తండ్రి నీకు తండ్రి ఎవరో పైన ఉన్నాడు, నా దేవుడు నీ దేవుడు ఎవరున్నారు? పైనే ఉన్నాడు. ఆయన అంటే ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరు? మరి మీరు చర్చికి ఎవరిని ఆరాధన చేశారంటే ఏం చేశారు? మీకు ఎంతమంది దేవుళ్ళు అంటే ఏం చెప్తారు? మరి ఆయన ముగ్గురు నేను చేయాలి, మీరు నిజం నేను చేయాలి. నేను సబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు వివరణ. ఆ అన్న మనిషి ప్రెసిడెంట్ మనిషిని కూర్చోబెట్టి నీకు ఏ దేవుడి గురించి చెప్పాలి? ముగ్గురు దేవుళ్ళే కాదని నేను చెప్పాం. కానీ ఎవరిని ఎలా నియమించాడు అనే సంగతి నీకు అర్థం అవ్వాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి రావాలి. దేవత్వం గురించి ఎంత చక్కగా చెప్పబడుతుందో చూడండి. ఏమండి? ఓకే, చివరికి ఒక మాట చెప్పేసి ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు వచ్చిన మనం చూస్తే, తన దూతలు వాయువుల ద్వారా తన సేవకులను అగ్ని ద్వారా చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుడు గురించి అయితే చూసారా, దేవాన్ని తండ్రి పిలుస్తున్నాడు. ఎవరినే? యేసుప్రభు. ఆయన ఏమాత్రం తగ్గించలేదు ఆయన్ని. దేవాన్ని సింహాసనం నిరంతరము, నీ రాజదండము న్యాయార్థమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడే సాక్షి ఇస్తున్నాడు. క్రీస్తు దేవుడే. కానీ ఈవేళ దేవత్వం గురించి క్రైస్తవులో అవగాహన లేకున్నప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరో చెప్పండి? తండ్రి. యేసు ప్రభు తండ్రి. మన తండ్రి ఎవరండి? ఇద్దరు అక్కడ. దేవత్తులు ఎంతమంది ఉన్నారండి? దేవత్తులు ఎంతమంది ఉన్నారండి? ఎవరెవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఒకరు పొందిన వాళ్ళు ఉన్నా, పొందిన వాళ్ళు ఉన్నా, ఈ ముగ్గురు మూర్తుల యొక్క ఆమోదం లేకుండా నీ బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మం చెల్లుబాటు కాదు. వీళ్ళు ముగ్గురు కూడా ఆమోదించాలి. ఎవరు ఏ స్థాయిలో ఎలా పనిచేశారో, ఎవరిని ఎలా నియమించారో దేవుడు మీకు చెప్పారు. ఆయన ఆరోహణంగా వెళ్ళిపోతే ఏమన్నారు శిష్యులతో? పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకు నామములోనికి వారికి ఏమేమన్నా మీరు బాప్తిస్మం ఇవ్వండి. అప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన సంగతి వారికి బోధించాగా చెప్పారు. ఎవరిగా ఆజ్ఞాపించి మాట్లాడుతున్నాను. దేవుడు దేవత్వంలో ఉన్నటువంటి సంగతులు ముందు ఉంచాను. కన్ఫ్యూజన్ లేకుండా మీ ఆరాధన ఎవరికి చేయాలి? ఎవరి ద్వారా చేయాలి? ఎవరు కూడా ఇలా ఆరాధన చేస్తున్నారు? యేసు ప్రభు వారికి దేవుడు ఉన్నాడా లేదా? యేసు ప్రభు వారికి తండ్రి ఉన్నాడా లేదా? యేసు ప్రభు వారి దేవుడు ఎవరో ఆయనే మన దేవుడు. యేసు ప్రభు వారి తండ్రి ఎవరో ఆయనే. అలాగని క్రీస్తు తగ్గించలేదు. మళ్ళా నా ప్రసంగం వినేటువంటి వాళ్ళు రేపొద్దునంతా తప్పడదు. ఆయన దేవుడే. ఆయన నిత్యత్వంలో దేవుడుగా ఉన్నాడు. కానీ ఫరోకి దేవుడుగా నియమించాడు. ఇశ్రాయేలుకి క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. రేపటి దినాన్ని ఈ సృష్టి ముగింపు అయిపోయిన తర్వాత ఆయన మహాప్రత్యక్షత రోజుని మళ్ళీ ఆయన దేవుడై ఉంటాడనే సందర్భాన్ని తీర్పు బదిలించాడు. వేరే పాట ఈ మాట మన మీ అందరికీ కూడా వర్ణాలు తెలియజేసుకుంటారు. అందరితో కూర్చున్నాను. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాను. మౌనికులుగా ప్రేమించండి. దేవత్వంలో ఆది నిత్యత్వంలో మీరు కుమారుడు పరిశుద్ధాత్మలో ఉన్న వాస్తవాన్ని గ్రంథం తెలియజేస్తారు. మీరు ఏం చేశారు?
మీ ఆలోచన రూపకల్పించింది మా ప్రభు అయితే, నిర్మించిన వాటికి ఇంత కొలతలు నిర్ణయించింది పరిశుద్ధాత్మ అయితే, నేటి దినాన్ని మా ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తూ మమ్మల్ని ఆరాధించమని, నేను ఒక ఆరాధకుడిగా ఉన్నానని సమరస్త్రీతో చెప్పారు. మీరు తండ్రి అని చెప్పారు, మీరు దేవుడు అని చెప్పారు. అలాగే మాకు మీరు తండ్రి ఉన్నారు, దేవుడు అయినారు. మా ప్రభు దేవుడితో సమానత్వాన్ని కలిగి తగ్గించుకుని మా కోసం వచ్చాడు శరీరం ధరించి. అంతేగాని ఆయన స్థాయి మాత్రం తగ్గలేదు. ఆయన మా మధ్య వ్యక్తుడిగా ఉండి తను తగ్గించుకుని మాతో పాటు ఆరాధన చేస్తున్నారు. అట్టి మనసు మాకు దయచేయండి. నీ కోసం ఉన్నతంగా బ్రతికితే దేవత్వం అనేది మాకు రేపు రాబోతుంది. మోషే గారికి ఇచ్చినట్లుగా మేము పడబోతుంది. ఆలోచింప చేయండి, మిగతా అసలు వేదికగా మార్చండి. మా ప్రభు యేసు క్రీస్తు వారి ప్రార్థన వచ్చినాము.